మనలో చాలామంది ఒక భ్రమలో ఉంటున్నామండి. ఏంటంటే ఓన్లీ ప్రార్థన అని చెప్పేసి ఫోకస్ చేస్తున్నాం. ఒక విశ్వాసి జీవితంలో 2, 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలుంటాయి. బైబిల్ అంతటిని మనము చదివి సరిగ్గా అర్థం చేసుకుంటే, ప్రార్థన, మన ప్రయత్నం ఈ 2 కలవాలండి. విశ్వాసమున్న మనము ఆ విశ్వాసముతోని మనం ప్రార్థన చేస్తాము. దానికి అది పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. దేవుని చిత్తముందో లేదో తర్వాత మనకు తెలుస్తదది. సో, ఈ రోజున ఏమైపోయిందంటే, ఈరోజు మీకు అనిపిస్తుండొచ్చు, బ్రదర్ మీరు ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? ఇవన్నీ చెప్పడం ఎందుకు? ప్రార్థన చేయొచ్చు గదా! ఇవి షేర్ చేయడం ద్వారా ఏమొస్తుంది అని చెప్పేసి. బైబిల్ అంతటిలో చెప్తున్నాను కదా! ఓన్లీ ప్రార్థనగా, ఓన్లీ చెప్పేవారిగా, ప్రార్థన చేసేవారిగానే ఉండకూడదు మనము. అది క్రియల్లో చూపించాలి. ఇలా ఉంటే ఏమైపోతుందంటే రేపటి దినము ఒక వ్యక్తి నా స్నేహితుడు నా ఎదురుంగా గుంటలో పడిపోయాడు. నేనది చూశాను. చూసినప్పుడు నేను క్రియల రూపకంగా సహాయం చేస్తాను దేవుని ప్రేమను బట్టి. అంతేగాని ఇలా ఆలోచిస్తున్నాం మనము ఇప్పుడు ఏదైతే ప్రార్థనే అని చెప్పేసి అనుకుంటున్నామో మనం, ఆ వ్యక్తి గుంటలో ఉన్నప్పుడు మనం ఇక్కడ కూర్చొని ప్రభువా వ్యక్తి గుంటలో పడ్డాడు, అతనికి సహాయం దయచేయండి లేపుమనంటే అది అజ్ఞానం అవుతది, వెర్రితనం అవుతది. సో, అలా ఉద్యోగ విషయంలో కూడా ప్రార్థన చేస్తాము. మన ప్రయత్నాలు మనం పెట్టాలి. ప్రార్థన, ప్రయత్నం ఈ 2 కలిసినప్పుడే దేవుని సమయం వచ్చినప్పుడు అది సఫలమవుతది. దేవుడు ఆ సమయమందు అది ఇస్తాడు. అప్పటిదాకా ఆసక్తితో మనము విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ, ప్రయత్నం చేస్తూ పొందుకునే ప్రయత్నం చేయాలి. సో, గనక అలాంటి ఆలోచన మనం తీసేయండి. ఒకవేళ లేదు బ్రదర్ ఓన్లీ ప్రార్థన అనుకుంటే సువార్థికుల దగ్గరికెళ్ళి ఈరోజు బ్రదర్ మీరు సువార్త ఎందుకు చెప్తున్నారు అనవసరంగా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి దేవుడే రక్షిస్తాడు కదా! అని అనగలుగుతామండి మనం? అనలేం కదా! సో, అందుకే వ్యక్తిగత జీవితమైనా, సంఘమైనా ఏదైనా గానీ, అవగాహన కల్పించుకోవడమైనా గానీ, జ్ఞానం పంచుకోవడమైనా గానీ, సహవాసం కలిగి ఉండడానికైనా కానీ, ప్రతి దానికి ఒక క్రియ అనేది ఇంపార్టెంట్. నా ఇంట్లో అన్నం ఉంది అనంటే, అది సిద్ధపడి ఉంది అనంటే, దేవుడు నాకు అన్నం ఇచ్చాడు అనంటే, నేనది రిసీవ్ చేసుకొని తిని అరిగించుకోవడానికి నేను లేచి దాని దగ్గరికెళ్ళి ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకోవాలి. అది ఒక క్రియ. ఓకే. సో, అలా ప్రార్థన, దానికి తగ్గ క్రియ, ప్రయత్నము చేయాలి. సో, గనక ఆలోచనని మార్చుకోండి. ప్రార్థన, ప్రయత్నం. ప్రేయర్ అండ్ ప్రాక్టీస్. ప్రేయర్, ఎఫర్ట్స్. ప్రేయర్, ప్రాక్టికల్ లైఫ్. So both must be combined. Okay. I hope you understand. Thank you.